జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ ఏంటి అనేది మీకు మాకు అందరికి కూడాను తెలిసిందే. కానీ ప్రజాస్వామ్యంలో అందరికన్నా ఎక్కువ ఓటు హక్కు చాలా విలువైందన్న సంగతి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి ఏదైతే ఎస్ఐఆర్ ఉందో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజల్లో అవగాహన చాలా అవసరం. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. 2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ విషయంలో చాలా మంది అనేకమైనటువంటి సందేహాలకు గురవుతున్నారు. ఆ సందేహాలకు ఎక్కడా కూడాను భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదే సమయంలో నిర్లక్ష్యం కూడాను ఎంత మాత్రం కూడాను సమంజసం కాదు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది, మాది, మన అందరిది. ముఖ్యంగా యువత, మైనారిటీలు, మహిళలు, పేద కుటుంబాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలు, ఎన్నికల అధికారులు సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. వాటన్నిటికీ కూడాను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తనదైన శైలిలో ఇన్షాల్లా ప్రతి క్షణంలో కూడాను మేము మీకు బాసటగా ఉంచడం జరుగుతుంది. పేరు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలి. అదేవిధంగా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అన్న సంగతి మనం అందరం కూడాను గమనించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హుడి ఓటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఓటు మీ హక్కు, మీ భవిష్యత్తు అనే భావనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేపటి ప్రజాస్వామ్యాన్ని బలపరిచేది ఈ రోజు మన జాగ్రత్త మాత్రమే. కాబట్టి ఈ ఎస్ఐఆర్ పై ఎక్కడ కూడాను ఎటువంటి అవగాహన అవసరం ఉన్నా గానీ, ఎక్కడైనా గానీ ఎటువంటి అవసరం పడినా గానీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 50 మేజర్ నియోజకవర్గాలు ఎక్కడైతే కనుక మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారో ఆ ప్రతి చోట కూడాను మేము మీకు బాసటగా నిల్చోే విధంగా ఇన్షాల్లా త్వరలో మా యొక్క టోల్ ఫ్రీ నంబర్స్ ఆయా నియోజకవర్గాలకు మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలిసి ఏదైతే భ్రాంతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించే విధంగా, అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా ఏదైతే ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి మా యొక్క ఏదైతే అవగాహన లేకపోతే మా యొక్క అనుమానాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుమానాలను తీర్చి ఇన్షాల్లా కమ్యూనిటీని పూర్తిగా అవగాహన పరిచే దిశగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.